హాయ్ అందరికీ నమస్కారం. మనం ఈరోజు సాంబార్ చేసే విధానం. కందిపప్పు తీసుకొని నీట్గా శుభ్రపరచుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ పోసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కుక్కర్పై మూత పెట్టుకొని ఒక 20 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోవాలి. నానబెట్టుకున్న చింతపండుని వాటర్ తీసుకొని పోసుకొని తీసుకోవాలి. పులుపు తగ్గ వాటర్ పోసుకోవాలి. తర్వాత దోసకాయ, ఆనియన్స్, తర్వాత టమోటా, మునక్కాడ ముక్కలు, పచ్చిమిర్చి, బెండకాయ అవన్నీ వేసుకోవాలి. ఉడికించిన పప్పు ఎనుక్కొని ఆ పులుసులో వేసుకోవాలి. పసుపు, సాల్ట్, కారం వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోండి. కొంచెం బెల్లం కూడా వేసుకోండి. తీపి మాత్రం అనిపించదు, టేస్ట్ బాగుండిద్ది. అవన్నీ అలా గరిటె తీసుకొని కలుపుకొని టేస్ట్ చూడండి ఒకసారి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టుకోండి. కొంచెం కుక్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకోండి. పులుపు కానీ ఏమన్నా తగ్గితే అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత సాంబార్ పౌడరు, తర్వాత కొత్తిమీర వేసుకోండి. తర్వాత తాలింపు పెట్టుకోండి. ఉడికించిన సాంబార్లో ఆ తాలింపు వేసుకోండి.